శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం 17వ రోజు 17వ అధ్యాయము. ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయును, కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని, కనుక ఇంకను వివరింపగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అని వాక్యార్థముల గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ్ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచుండునదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాదుల్లో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులనన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయం. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తా వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటుపెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాదులకు సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను నిద్రపోతిని, సుఖంగా ఉంది అని అనుకొనున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిజ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మ అనే అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మదేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడే గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని ఆంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తము.